హాయ్ రామ్, వెల్కమ్ టు మాసివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 37 ఏళ్ల రామ్ 20 ఏళ్ల ఫ్యాన్ బాయ్గా మారటానికి చేసిన కసరత్తులు ఏంటి అసలు? ఈ సినిమా ఏం చేయలేదు, క్యారెక్టర్ నచ్చింది అండ్ లుక్ డిజైనింగ్ అది కూడా పెద్ద ఇదేంటి లేదు. యాక్చువల్లీ మహేష్ హెయిర్ ఉంటుంది, కథ చెప్పడానికి వచ్చినప్పుడు బౌన్సీగా ఉంది. కథ ఉన్న తర్వాత హెయిర్ స్టైల్ బాగుంది చేసేద్దాం అని చెప్పేసి మహేష్ హెయిర్ స్టైల్ కాపీ కొట్టేసాం. ఏంటి అసలు మహేష్ చెప్పిన కథలో మీకు హుక్ పాయింట్ ఏంటి అసలు? చాలా ఇంట్రెస్టింగ్ నరేషన్ అండి. యాక్చువల్లీ నేను మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు నవీన్ గారు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం. సో కథ ఉంది వింటారా అంటే ఫ్యాన్ కదా అని సరే ఫ్యాన్ కథ జనరలీ ఒక ఉంటుంది కదా, ఏంటి ఏం చెప్తాం అక్కడ ఆయన. సరే ఒక 20 minutesలో చెప్తావా మహేష్ అని చెప్పేది సార్. 10 minutes అయిన వెంటనే ఒకసారి రాదు ఏదో ఉన్నట్టు ఉందో ఏదో ఫీల్ అవుతున్నాను. ఎంతసేపు పడుతుంది అంటే 2.5 hours పడుతుంది. సో హ్యాడ్ లైక్ ప్రాపర్ 3 hour నరేషన్. అంటే దిస్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ వేర్ ఈ కథ చెప్పాలి అని చేస్తున్న సినిమా. ఇప్పుడు దాకా ఏంటంటే క్యారెక్టర్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చేశాను. కానీ ఫస్ట్ టైం ఈ కథ చెప్పాల్సిందే, అది నేనే చెప్పాలి అని ఒక స్వార్థం, ఒక ఎక్సైట్మెంట్, ఒక దీంతో ఏంటంటే దట్ ఇస్ ఆంధ్ర. అంటే మీ ఒక ఫ్యాన్ బాయ్ కథ ఇది. మీ ఫ్యాన్స్లో ఎవరన్నా ఈ క్యారెక్టర్కి తగ్గ వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై అయ్యారా? ప్రతి ఫ్యాన్ ఐడెంటిఫై అవుతాడు. ఎనీ హీరో ఫ్యాన్ ఎవరైనా సరే ఐడెంటిఫై అవుతారు. అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యాన్స్. మీరు సినిమా చూస్తే మీరు ఎవరికి ఫ్యాన్స్ కాకపోయినా సరే యూ విల్ ఫీల్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ హ్యూమన్ ఎలిమెంట్ ఉన్న సినిమా ఇది. సో ఆ రిలేషన్ అనేది కొంచెం కొత్తది, ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని రిలేషన్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యాను స్టార్ని ఎవడు ఇప్పుడు దాకా కలవడు, ఎప్పటికీ కలవడు. కానీ అయినా ఇతను లేడన్న విషయం తెలిసినా సరే స్టార్ కోసం అన్నీ చేయాలని ఉంటాడు. నేను ఇప్పుడు ఒక పని చేస్తున్నానంటే అవతల తెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎనీ రిలేషన్, మదర్ కానీ ఫాదర్ కానీ లవర్ కానీ హూవర్ ఇట్ ఇస్. నేను ఒక పని అతని కోసం చేస్తున్న పని అతనికి తెలియదు, నేను అసలు ఉన్నాను ఆ పని చేస్తున్నాను తెలియకపోయినా చేస్తాడు. దట్ ఈస్ అన్కండిషనల్. అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఇప్పుడు దాకా. అంటే దట్ ఈస్ ఆల్సో ఎమోషన్, వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ అది. సో ఆ ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేయటమే. అంటే ఈ చెప్పాలనుకోవడం వేరు, నేనే చెప్పాలనుకోవడం వేరు. ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, సో నేనే చెప్పాలి అనుకోవడం. సో ఎందుకు అంత స్పెసిఫిక్గా ఈ పాయింట్ తీసుకున్నారు? అంటే ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థాట్ అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అది కానీ ఎప్పుడు ఆ క్వశ్చన్ ఉండేది. అంటే చాలా చిన్న ఏజ్లో 15-16 మెన్ ఫ్యాన్స్ అని వచ్చేసి ఏంటి ఎవరో ఏంటి తెలియకుండా ఏమో వద్దొద్దు అని భయపడి ఆ స్టేజ్లోంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ క్వశ్చన్, అసలు ఏంటి ప్రేమ, నేనేం చేశాను, ఐ మై డిజర్వింగ్ అనేది ఇప్పటికే ఉంటుంది ఎంతో కొంత. ఫస్ట్ కొంచెం చిన్నప్పుడు కొంచెం భయపడతాం, ఎప్పుడు ఏంటంటే ఇంకా గిల్ట్ ఉంటుంది, డూ ఐ డిజర్వ్ సో మచ్ అది ఇదని. సో ఆ క్వశ్చన్ ఎప్పటి నుంచో మైండ్లో రన్ అవుతూ ఉంది. ఆ క్వశ్చన్ని కూడా ఆన్సర్ చేసే సినిమా ఇది. సో ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఏంటి అని అర్థం చేసుకునేలాగా చేసినా సరే స్టిల్ ఫీల్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్, బట్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనే ఒక చిన్న స్వార్థం. ఈ ఫ్యాన్ క్యారెక్టర్లో ఒక పవరిజం ఉంటుంది, ఒక ఎమోషనల్ ఉంటుంది. మీకు దేనికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? ఆ ఎమోషనేనండి. అంటే పవర్ అనేది ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తున్నాం అంటే ఎంత ప్రేమిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం అనేది ఇండివిజువల్ బట్టి ఉంటుంది, ఏం చేసి చూపిస్తున్నాం ఆ ప్రేమ అనేది. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు దట్ ఎమోషన్. సో ఆ ఎమోషన్ని ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు తెలిసి ఇండియన్ సినిమాలని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్యాన్స్ గురించి సినిమా వచ్చినా ఫ్యాన్ వర్సెస్ స్టార్ కానీ, లేకపోతే ఫ్యాన్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ కానీ అయ్యే ఎక్స్ప్లోర్ చేశాం. కానీ ఈ ఎమోషన్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి. అది వెరీ లిమిటెడ్ టు ఇండియా, సౌత్ ఇండియా, ఎస్పెషలీ తెలుగు మనకే ఎక్కువ ఉంటుంది అది. సో అంత స్పెసిఫిక్ది, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ రోజు చూస్తూ ఉంటాం, కానీ అది ఏంటి అని కరెక్ట్గా చెప్పలేం. అప్పుడు చేస్తాడంటే ఎందుకు చేస్తాడని చూస్తూ ఉంటాం, కానీ అది ఎందుకు ఏంటి ఊరికి చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మీలో కూడా ఎవరో ఒకళ్ళు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, నాట్ స్పెసిఫిక్లీ మేము మ్యూజిక్ డైరెక్టర్స్, మేము హూవర్ ఇట్ ఇస్. కానీ ఆ ఎమోషన్ ఏంటంటే మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. మీరు అతని కోసం మీ జాబ్ వదిలేసి వెళ్ళిపోయినా సరే అసలు ఏం ఆడుతున్నావా, బట్ మీకు తెలుసు ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్, కానీ అయినా చేస్తాను. దేస్ అన్ ఎమోషన్, అది కరెక్ట్ అంటలా, బట్ అట్ ద సేమ్ టైం అదేంటి. అండ్ ఆల్సో ద రైట్ వే ఆఫ్ షోయింగ్ ఇట్ కూడా సటిల్గా ఉంటుంది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు కానీ, బట్ యూ విల్ సీ ఇట్. రామ్ అంటేనే ఎనర్జీ, పవర్ కూడా, ఈ ఫ్యాన్ కూడా ఎనర్జీ. ఏది ఎక్కువ డామినేట్ చేసింది ఈ సినిమా వరకు? నేను కనపడను కానీ నేను ఉంటా. నేను కాదు కానీ నేనే. సో ఇప్పుడు దాకున్న ఈ కమర్షియల్ బ్యాగేజ్ అన్నీ కాకుండా, అంటే ఇప్పుడు 12th ఫెయిల్ లాగా ఆనెస్ట్ సినిమా అన్నాం,
బట్ ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్, కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్ కూడా కాదు. కరెక్ట్గా చెప్పాలంటే అది రాజ్ కుమార్ హిరానీ సినిమాలు ఉంటాయి చూసారా, కమర్షియలిజంతో పాటు ఒక కంటెంట్ ఉంది, ఇట్స్ వెరీ హ్యూమన్ ఎలిమెంట్ టచ్ చేసే సినిమా. సో ఐ వుడ్ ప్రాబ్లీ పుట్ ఇట్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్. So portraying characters is completely different. Portraying a fan character as a hero. So what exactly happened? Like అంటే ఫస్ట్ డే షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే అదొక డెఫినెట్గా అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా ఈ పాయింట్ అయితే లేదు, అంటే హౌ హీ మౌల్స్ అనేకూడదు. సో అది ఎలా అనిపించింది? ఫస్ట్ ఎవరికైనా లైక్ ఐ సెడ్, నేను కూడా అందరిలాగానే ఫ్యాన్ కదా ఏంటి మాట్లాడుతున్నారు, ఏం చెప్తాం అక్కడ. లైక్ ఐ సెడ్, ఈ కథ ఎంత చెప్పాలని ఉందంటే, ఇప్పుడు నేను స్టార్ కదా అని ఫీల్ అయితే చేయలేదు. ఉపేంద్ర గారు కూడా నేను సూపర్ స్టార్ కదా అని ఫీల్ అయితే చేయలేదు. సో బోత్ ఆయన కూడా, నేను కథ విందా ఎంత ఎమోషనల్ అయ్యారో ఆయన కూడా అంత ఎమోషనల్ అయ్యారు. సో ఇద్దరం అంత ఎమోషనల్ అయ్యాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్లే అవర్ క్యారెక్టర్స్ వెరీ ఆనెస్ట్లీ అండ్ సే ది స్టోరీ. అంత ఆనెస్టీ ఉంటే ఈ కథ ఆంధ్ర తాలూకా ఇస్ నథింగ్ బట్ ఆనెస్టీ. ఆ క్యారెక్టర్లో కానీ అది కానీ అంత ఆనెస్ట్గా ఉంటేనే అంత ఆనెస్టీ పోర్ట్రే చేయగలుగుతాం. సో దట్ వేస్ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి ఏది ఇబ్బంది అసలు. అంటే టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు, మన దగ్గర ఫ్యాన్ బేస్ ఎట్లుంటుందో చూసాం కదా. సో కన్నడ హీరో ఉపేంద్ర గారిని తీసుకొచ్చి పెట్టడానికి ఏంటి మెయిన్ రీజన్? ఇక్కడ వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేశారా? లేదండి, అంటే ఇక్కడ వాళ్ళని పెడితే లిమిటెడ్ అయిపోద్ది. ఫస్ట్ ఓన్లీ ఆ స్టార్ గురించి అయిపోద్ది. మనకేంటంటే ఈ కథ ఇట్స్ యూనివర్సల్, ఇట్స్ బేసిక్లీ హ్యూమన్ ఎలిమెంట్ విత్ టాకింగ్. ఎమోషన్ అనేది హ్యూమన్, వేర్ హ్యూమన్స్ బికాస్ వేర్ ఎమోషనల్. ఇప్పుడు ఏ ఎమోషన్స్ ఉంటావు కాబట్టి దాట్ విషయం. ఇందులో ఏంటంటే ఒక సూపర్ స్టార్ కావాలి, ఆ సూపర్ స్టార్లో ఎవరికాళ్ళు వాళ్ళ హీరోని చూసుకోవాలి. సో ఉపేంద్ర గారు ఎందుకు అంటే, రజనీకాంత్ గారి తర్వాత ఈవెన్ హిమ్ ఇఫ్ యూ సీ ఈజ్ వెరీ ఫిలసాఫికల్ పర్సన్. అండ్ అదొకటి. అండ్ ఆల్సో ఏలో కూడా ఎవరికి పోస్టర్ కొడితే ఫస్ట్ ఆయన ఫేస్ వచ్చింది ర్యాండమ్గా. దట్ ఈస్ ఆల్సో అదొక ఫన్ రీజన్. మెయిన్ రీజన్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అంటే హీస్ సచ్ అంటే చాలా ఉంది ఆయనలో. అంటే రజనీకాంత్ గారి తర్వాత అంత ఫిలాసఫీ చెప్పే విధానం వేరుగా ఉన్నా సరే, హీ హ్యాస్ సో మచ్, హీ హ్యాస్ దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో వీ ఆల్ థాట్ దట్ హీ వాజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు ప్లే. అండ్ అందరూ రిలేట్ చేసుకోగలగాలి, ఏ ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉండకూడదు, ఏ నెగిటివ్ ఇది ఉండకూడదు. యూనో అందరూ లవబుల్గా ఉండే సూపర్ స్టార్ ఎవరు అని చెప్పేసి. కాదు, టైటిల్ ఆంధ్ర కింగ్ తాలూకా అన్నారు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయినా ఆంధ్ర కింగ్ తాలూకా అంటాం ఏమన్నా ఎంతవరకు? అంటే 2000s కాదండి. సో 2000s 1980s బ్యాక్ డ్రాప్. 80s 2000 ప్రాపర్ 2000s కాదు అది. 1980s కూడా చిన్నది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, బట్ 2000s కాదు. సో 2000s ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది. ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే పార్ట్నర్ యాక్టర్. ట్రైలర్ కూడా చాలా బాగుంది సార్. ఆ డైలాగ్స్ కానీ దాంట్లో ఉన్న కంటెంట్ ఎమోషన్గా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అంటే ఎమోషనల్గా డ్రైవ్ చేస్తున్న ఈ సినిమా, అంటే ఒక ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్నారు, మీరు ఒక అభిమానిగా నటించడం అనేది ఆ ఫీల్ ఎలా ఉందో? వన్ మోర్ రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ వాజ్, ఇప్పుడు దాకా చూస్తుంటే ఇండస్ట్రీ కానీ నేను కానీ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ మొత్తం డార్క్గా బ్లడ్ అని అదని బాగా గోరీగా హెవీగా అనిపిస్తున్నాయి సినిమాలు. సో కథ వినమైన ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. అంత లైటర్ వేన్లో ఒక ప్రాపర్గా ప్లెజెంట్గా ఒక సినిమా చూసి మన స్క్రీన్ స్పీకర్లో కాకుండా మనలో ఎమోషన్స్ అంత సౌండ్ వచ్చే సినిమా అనిపించింది. దట్స్ వెన్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్లస్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ సాంగ్ బాగుందిరా, ఆ డైలాగ్ బాగుందిరా, ఫైట్లో ఆ పంచ్ బయట తీసాడు అనేది కాకుండా యూ కమ్ అవుట్ ఫీలింగ్ అ సర్టన్ వే అబౌట్ యువర్ సెల్ఫ్. అలాంటి సినిమా వచ్చి ఎన్ని రోజులు అయింది. మన గురించి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, సినిమా అన్ని పక్కన పెట్టేసి మన గురించి వాట్ బి ఫీలింగ్ అనేది. సో ఈ సినిమా చూసిన తర్వాత కొంచెంసేపు ఆ ట్రాన్స్లో ఉంటారు, కొన్ని రోజులు కూడా ఉండొచ్చేమో. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ లైఫ్ ద వే. ఒక చిన్న ఫీలింగ్ వేస్తుంది. సూర్య సాగర్ పక్క పక్కనే ఉన్నారు కానీ ఎప్పుడు కలవరా అంటే, కానీ చూడడానికి బాగున్నారు రా అంటే డైలాగ్స్ కూడా చాలా ఇది అనిపిస్తుంది. ఆ డైలాగ్లో పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు చెప్తున్నాను చూసారా, ఒకటి కోసం ఇప్పుడు ఫ్యాన్గా ఒకటి కోసం అంత చేస్తున్నాను, నేను అంత చేస్తున్నా, కానీ చేస్తున్న విషయం అతనికి తెలియదు, ఇప్పటికీ తెలియదు, అని తెలిసి చేస్తున్నాను.